ఆర్థికంగా కుంగిపోయారా? కుటుంబంలో సఖ్యత లేదా? చేతబడి సాతాను శక్తుల చేత పీడింపబడుచున్నారా? వివాహం జరగట్లేదా? ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ సమస్యలు ఉన్నవా? దేవుని కాపుదల కావాలని కోరుకుంటున్నారా? అయితే మీ కొరకు స్వస్థతావరం కలిగి దేవుని కోసం వివాహం చేసుకోకుండా సమర్పించుకున్న దైవజనులు బ్రదర్ జిఎస్ రాజు గారు మీ సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయదు. మా ఫోన్ నెంబర్ 08649211077, సెల్ నెంబర్ 9550207578. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో సజీవుని సందేశములని ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ దినం దేవుని యొక్క మహాకృపను బట్టి టీవీ ద్వారా పరలోకపు వర్తమానాన్ని అందించేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు దయచేసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, ఈ వాక్యం అయిపోయేంత వరకు మీరు ఛానల్స్ ఏవి మార్చొద్దు. చాలా స్పష్టమైనటువంటి లోతైన విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ ఛానల్లో వినబడేటువంటి ప్రతి మాటను గుర్తుంచుకునే దాని కొరకు ఒక పెన్ను పుస్తకం తీసుకుని వచ్చి నేను చెప్పే ప్రతి అంశాన్ని మీరు రాసి పెట్టుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. నేను ఈ దినం బైబిల్లో నుండి ఒక క్విజ్, చిన్న ప్రశ్న నేను మీకు వేస్తాను. ఆ ప్రశ్నను మీరు రాసుకొని 15 రోజుల్లోగా మీరు మాకు ఉత్తరం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియపరచాలి. మీరు రాసి పంపించేటప్పుడు జవాబుని ఈ దినం చూసేటువంటి డేటు, నెల, సంవత్సరం వేసి ఏ ఛానల్లో ఈ ప్రశ్న మీరు వింటున్నారనే దాన్ని రాసుకొని ఎపిసోడ్ నెంబరు, ఏ ప్రసంగం ముందు ఈ ప్రశ్న వేయబడింది అనేది మీరు స్పష్టంగా రాసి తెలియపరచాలి. అప్పుడే మీరు చెప్పినటువంటి జవాబుకి కొన్ని మార్కులు జతపరచబడతాయి. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. నేను మీకు చెప్పాలనుకున్న ప్రశ్న, యేసుక్రీస్తు వారు బాప్తిస్మాలు ఇచ్చాడు అని ఎక్కడ రాయబడి ఉంది? వాక్యాధారంతో చెప్పండి. నేను మీకు ఈరోజు చెప్పాలనుకునేటువంటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తు సంఘాన్ని ఈ భూమి మీద నుండి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ సంఘానికి ఉండేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకునేటప్పుడు ఆ పురుషుడు ఏం పని చేస్తాడు, ఎంత సంపాదిస్తాడు, ఎలాంటి స్తోమత కలిగి ఉన్నాడు, ఎంత ఆస్తుపాస్తులు కలిగి ఉన్నాడు, ఎంత బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్నాడు, మరి దీనికి తగినట్టుగా నేను చేసుకోబోయే అమ్మాయి నాకు తగినట్టుగా నాతో పాటు సమానంగా ఉద్యోగం చేయగలిగిన స్థితి ఉందా లేదా, ఇట్లాంటి ఎన్నో ఆలోచించి పెళ్లి చేసుకుంటారు. స్త్రీ కూడా అలాగే ఆలోచిస్తుంది. అలాగే యేసుక్రీస్తు వారికి సంఘము భార్య. ఈ భార్యకి ఎలాంటి లక్షణాలు ఉంటే భార్య అవుతుంది అనేది నేను ఈ రోజున మీకు చెప్పాలనుకునే అంశం. యేసుక్రీస్తు సంఘానికి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 32వ వాక్యం, ఈ మర్మము గొప్పది, సంఘమును గురించి క్రీస్తు శరీరమును గురించి నేను మాట్లాడుతున్నాను అని అంటాడు పౌలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, సంఘం అంటే ఏంటి, క్రీస్తు అంటే ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యం, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకున్న వాళ్ళని కోరుచున్నాను. ఈ మాట పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్న మాట. సహజంగా ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడై ఉంటాడు, పురుషునికి శిరస్సు క్రీస్తై ఉంటాడు, క్రీస్తునకు శిరస్సు దేవుడై ఉన్నాడు. అంటే స్త్రీ అంటే సంఘం, పురుషుడు అంటే దేవుడు. యేసు ప్రభువారు అంటారు, నన్ను చూసిన వారు తండ్రి చూసినట్టే అని అంటాడు. దేవుని స్థానంలో దేవుడు ఉన్నాడు. అంటే ప్రతి వ్యక్తికి ఒక శిరస్సు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అలాగే ఈ మొండెం అనేది సంఘం, శిరస్సు అనేది క్రీస్తు. ఈ సంఘము క్రీస్తుతో కూడా అతుకబడి ఉండాలి. అలా అతుకబడి ఉండకపోతే ఫలించదు, అభివృద్ధి చెందదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యంలో రాయబడి ఉంది, ఎవడు నా యందును నేను మీ యందును నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడని ఉంది. నిలిచి ఉండడం అంటే సంఘముతో ఐక్యపరచబడి ఉండాలి. ఈ రోజుల్లో అనేకులు యేసు దేవుడని నమ్మినా ఇళ్లలోనే కూర్చొని వాక్యాన్ని చదువుకుంటూ టీవీలు పెట్టుకొని వాక్యాన్ని వింటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. సంఘానికి రావడానికి కులాన్ని చూసో
ఇంటి వారిని చూసో బంధువులను చూసో భయపడుతూ వెనకడుగు వేస్తూ ఉంటుంటారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మన శరీరములో శిరస్సు మొండెము కింద భాగంలో ఉన్నటువంటి ప్రతి అవయవం ఏ విధంగా మిళితమై ఒకటిగా ఉన్నప్పుడు మనిషిగా పిలువబడుతుందో, అలాగే క్రీస్తు యేసు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళాల్సిందే. దేవుని మందిరానికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరూ మీకు శిరస్సు ఎవరయ్యా అంటే సంఘ నాయకుడికి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు. సంఘము యొక్క నాయకుడు అందరూ క్రీస్తు యొక్క అవయవాలై ఉన్నారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఆ విధంగా వ్రాయబడి ఉంది. మరి శిరస్సు యేసుక్రీస్తు అయితే, శరీరము సంఘమైతే, ఈ సంఘం శిరస్సుకు తగినట్టుగా ఉండాలి. ఒకవేళ శిరస్సు అంటే ముఖము అందంగా ఉండి అవయవాలు లోపాలున్నా ఆ మనిషిని పరిపూర్ణమైన వ్యక్తిగా, మంచి వ్యక్తిగా సంబోధించరు. అలాగే శరీరం ఎంత బాగున్నప్పటికీ ముఖములో అందము, సౌందర్యం అనేది లేకపోతే ఎంత బాడీ ఉన్నప్పటికీ ప్రయోజనము లేదు. అందుకనే శిరస్సు క్రీస్తు ఉన్నాడు, శరీరము సంఘమై ఉంది. ఈ సంఘము క్రీస్తు సంఘం. ఈ క్రీస్తు సంఘం పేరు పెట్టుకుంటేనే ఎత్తబడతారని చాలామంది బోధకులు చెప్పేవాళ్ళు లేకపోలేదు ఈ రోజుల్లో. క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకుంటే ఎత్తబడరు. సంఘానికి ఉండాల్సిన లక్షణాలు ఉంటేనే ఆ సంఘం ఎత్తబడుతుంది, ఆ వ్యక్తి ఎత్తబడతాడు. అంతేగాని పేరులో లేదు. మన జీవితంలో మనం జీవించే ప్రతి అడుగు, వేసే వెళ్ళే ప్రతి మార్గంలో మనం దేవునికి సాక్షిగాను, ప్రజల ఎదుట మాదిరికరంగాను ఉంటే, దేవునికి ప్రీతికరంగా ఉంటే ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎత్తబడతాం. ఈ లోకంలో అనేకమైన సంఘాలు ఉన్నాయి, అనేకమైనటువంటి చర్చిలు ఉన్నాయి, అనేక మంది పాస్టర్లు ఉన్నారు. ఎవరు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా సంఘం అనేది ఒకటే. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి ఒక్కొక్క గుడి కడుతూ ఉంటారు. కానీ ఇవి ఏవి కూడా పరలోకంలో సమమైనవి కావు. సంఘానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటనేది మొదట మనం తెలుసుకుంటే అప్పుడు ఆ సంఘంలో శరీరంలో అవయవాల వల్ల మనం ఏర్పరచబడినప్పుడే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాం. సంఘానికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి? మొట్టమొదటిది మారు మనసు ఉండాలి. మారు మనసు అంటే ఎందుకు మారు మనసు అవసరం? మారు మనసు లేకపోతే ప్రభు రాకళ్ళు ఎత్తబడలేమా? బాప్తిసం తీసుకొని కూడా మారు మనసు లేనటువంటి వారు ఉన్నారు. బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందామని చెప్పుకుంటూ కూడా మారు మనసు లేనటువంటి వారు ఉన్నారు. మరి ప్రభు రాకళ్ళు ఎత్తబడతారా అని దేవుని వాక్యాన్ని పరిశీలిస్తే ఎత్తబడరాని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మొదటి అంకె స్టార్ట్ అయిన తర్వాతనే 100వ అంకె చివరిలో వస్తుంది. స్టార్టింగ్లోనే కరెక్ట్గా లేకపోతే దాన్ని తప్పించి 2వ మెట్టు ఎక్కామనుకోండి, జారి కింద పడతాం. అట్లాగే మన జీవితాల్లో మారు మనసు అనేది లేకుండా బాప్తిసం తీసుకున్న పరిశుద్ధాత్మ అనుభవం ఉన్నప్పటికీ దేవుడు తన రాకడలో వచ్చినప్పుడు మనం ఎత్తబడ్డం అనేది అసమం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు అంటే ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు తన రక్తము చేత ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే పాపము, అపరాధం, జన్మ కర్మ పాపములు అనేవి ప్రతి మనిషిని వెంటాడుతూనే ఉన్నాయి. ఆ పాపము మరణ భయాన్ని కలుగు చేసి మరణానికి దగ్గరయ్యేటట్లుగా ప్రతి క్షణము మనల్ని భయపెడుతూనే ఈ లోకంలో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ వస్తుంది. కనుక ఈ మరణ భయంలో నుండి, పాపపు ఊబిలో నుండి మనం ఎప్పుడైతే బయటకు వచ్చి దాన్ని చేయలేని ఒక తీర్మానం చేసుకొని మన మనసుని, ఆలోచనని మలుపుకుంటామో అదే మారు మనసు. మనం పాపముతోనే పుట్టాం, బ్రతికినంత కాలం పాపపు ఆలోచనలు అనేవి రానేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. గొప్ప సావుకులు ఉండొచ్చు, బోధకులు ఉండొచ్చు, రాజకీయ నాయకులు ఉండొచ్చు, పరిశుద్ధాత్మ పొంది ఉండొచ్చు. కానీ పాపముతోనే పుట్టాడు గనుక, పాపములో జీవిస్తున్నాడు గనుక
పాపపు సంబంధమైనటువంటి మనుషుల మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు గనక చెడు తలంపులు అనేవి ప్రతి మనిషిని వెంటాడుతూనే ఉంటాయి. ఆ తలంపుల వల్ల శరీరంలో కలిగేటువంటి ప్రతిదీ కూడా ప్రతి మనిషికి పాపాన్ని అమితంగా ఆశించి నడిచేటట్లుగా ప్రేరేపిస్తూ వస్తుంది. దాన్ని జయించాలి, ఆ మనసును మార్చుకోవాలంటే మొదట మనల్లో ఉన్న పాపం అనేది కడగబడితే తప్ప దానిలో నుండి బయటపడడం అనేది కష్టం. అపరాధం అంటే తెలిసి చేసేది. ఇది చేయకూడదని తెలిసి చేస్తాం, దాన్నే అపరాధం అంటారు. మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్ములను బ్రతికించెను. అంటే మనం యేసు దేవుడని నమ్మి లోకమును పాపమును దూర అలవాట్లను వ్యసనాలను విడిచిపెట్టి యేసు తప్ప వేరొక దేవుడు లేడని ఒప్పుకొని ఇక వాటన్నిటిని విడిచిపెట్టి స్వస్తి చెప్పి యేసు ఎదుట మోకరించి పశ్చాత్తాపడి ఏడ్చి ప్రలాపించి దేవుణ్ణి మనం బ్రతిమాలుకొని నీ ఎడల నీ మనసు అనేది మార్పు చెందుతుంది. ఆ మార్పు చెందిన దాన్ని బట్టి నీవు నీ జీవితంలో గొప్ప మేలుని ఆశీర్వాదాన్ని పొందుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మారు మనసు లేని సంఘం ఎత్తబడదు. ఒక అతను క్రీస్తు సంఘము అని పేరు పెట్టుకున్నాడు. ఆ సంఘం తరపున సేవ చేస్తూ ఉన్నాడు. సిగరెట్లు తాగుతున్నాడు, బ్రాందీ తాగుతున్నాడు, లోకంలో చేయకూడనటువంటి పనులు అన్యులు చేసే విగ్రహారాధికులు, లోకస్తులు, పాపంలో నశించిపోయేటువంటి ప్రజలు చేసే పనుల కంటే చాలా భయంకరమైన పనులు చేస్తూ ఉన్నాడు. అతను బోధించేటప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా? క్రీస్తు సంఘం మాత్రమే ఎత్తబడుతుంది, ఈ పేరు పెట్టబడిన వారే ఎత్తబడతారు అని చెప్తున్నాడు. ఈ మాట చెప్పడానికి అతను ఏమాత్రం కూడా సిగ్గుపట్టలేదు, భయపట్టలేదు. అలాంటి పేరు పెట్టుకున్నంత మాత్రాన్ని ఎత్తబడరు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. క్రీస్తు శిరస్సు ఉన్నాడు, సంఘము శరీరమై ఉంది. ఈ శరీరంలోని అవయవాలు అనేకములు. ఒకదాని పని ఒకటి చేయదు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిందే. అన్నీ ఒక పని చేయవు, ఏ అవయవం దేని పని అది చేసుకోవాల్సిందే. అలాగే ఒకవేళ సంస్థలు, సంఘాలు, సేవకులు ఎంతమంది ఎన్ని విధాలుగా స్వార్థ ప్రకటిస్తున్నప్పటికీ వీరందరూ బోధించేది యేసుక్రీస్తుని గురించే. వీరందరూ చెప్పేది యేసు దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని చెప్పేదే. కానీ ఇక్కడ ప్రభు రాకడలో ఎత్తబడడానికి సంఘానికి ఉండాల్సినటువంటి లక్షణంలో మొట్టమొదటిది మారు మనసు అనేటువంటి లక్షణం అనేది ఎప్పుడు కలిగి ఉంటారో అలాంటి వారే, ఆ వ్యక్తులే క్రీస్తు శరీరం అనబడేటువంటి సంఘములో చేర్చబడతారు. అంతేకాదు దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యంలో క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ముడత, మచ్చ, డాగు, కళంకము మరి అట్టిది ఏదైనాను లేకుండా ఉండడానికి రక్తము చేత ఉదక స్నానము చేయించి, అంటే రక్తముతో కడిగి శుద్ధి చేసి పవిత్రులుగా చేయటానికి తన్ను తాను అప్పగించుకున్నాడట. యేసుక్రీస్తు ఈ లోకంలో ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే శరీరం అనబడేటువంటి సంఘముగా ఉన్న మనల్ని పరిశుద్ధపరచడానికే ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయనలో గొప్ప శక్తి, ఆయనలో ఒక గొప్ప ఉద్దేశం మన పట్ల కలిగి ఉంది. కనుకనే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. కనుకే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు అనుభవించడానికి పాత్రలుగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, క్రీస్తు యేసు అనబడేటువంటి ఈ సంఘములో మనము చేర్చబడాలంటే మనల్ని మనం చాలా జాగ్రత్తగా పరిశుద్ధపరచుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. రెండోది, సంఘానికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే బాప్తిసం పొందడం. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక నామములో ఏ వ్యక్తి అయితే ముంచట బాప్తిసం పొందుతాడో అతడు తన ప్రాణాత్మ దేహాల్ని ఆయన రక్తము చేత కడుక్కున్నట్లు ఆ వ్యక్తి క్రీస్తు యేసును ధరించి క్రీస్తు పోలికను కలిగి జీవిస్తున్నట్టని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. గమనించండి, క్రీస్తులోనికి బాప్తిసం పొందడం అంటే మన ప్రాణాత్మ దేహాలు ఆయన పోలికగా మార్చబడడం. కనపడే ఈ బాహ్య శరీరం
బాప్తిసం పొందిన తర్వాత అవయవాల్లో మార్పు ఏమి రాదు, పోలికల్లో మార్పు ఏమి రాదు. కానీ మన ఆత్మ, మన ప్రాణం ఆయన్ని కలిగి ఆయనలో ఉంటాయి. అదే మనము సంపూర్ణంగా బాప్తిసం పొందడంలో ఉన్నటువంటి ఆశీర్వాదం. ఈ పోలికని చూడండి, బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రుల యొక్క పోలికతోనే పుడతాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత కొద్ది గొప్ప మార్పులు వస్తాయి తప్ప సంపూర్ణంగా మార్పులు వచ్చేదానికి ఏమాత్రం అవకాశం ఉండదు. మన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామముల ముంచట బాప్తిసం పొందినప్పుడు మన ప్రాణాత్మ దేహాలు ఆయన మనలో ఇమిడి ఉంటాం. ఈ బాప్తిస్మ అనుభవం ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటుందో అప్పుడే కొలత లేని ఆశీర్వాదాలు. ఈ రోజుల్లో చాలామంది బాప్తిస్మ పొందడానికి వెనకడుగేస్తారు. బాప్తిస్మ అంటే అమ్మో నేను ఖచ్చితంగా ఉండలేను, బాప్తిస్మ అంటే నేను వాళ్ళకులాగా ఉండకూడదు అనే ఆశ నాకైతే ఉండగాని బాప్తిస్మ తీసుకున్న తర్వాత నిలబడతానో లేదో అనేటువంటి తలంపుతో ద్విమనస్తత్వం కలిగి బాప్తిస్మ విషయంలో చాలామంది వెనకడుగేస్తుంటారు. చూడండి, లోకంలో అనేకమైన అలవాట్లు కలిగినటువంటి పురుషులు, వారి భార్యలు దేవుని నమ్మి సంఘానికి వెళుతూ ఉన్నప్పుడు కానుకలు ఇస్తారు, పాస్టర్లు వస్తే వందనాలు చెప్తారు, మర్యాదలన్నీ చేస్తారు, పాస్టర్లు కావాల్సినవన్నీ తెచ్చేస్తారు. కానీ బాప్తిసం పొందండి, సంఘానికి రండి అంటే మాత్రం వాళ్ళకి అస్సలు గిట్టదు. ఎందుకని? క్రీస్తు పోలిక చొప్పున వారు జన్మించటానికి వారికి ఇష్టం లేదు. దేవుని యొక్క ప్రణాళిక ఉంటే, దేవుని యొక్క ఉద్దేశం ఉంటే, జగత్తు ఉత్పత్తి కాక మునిపే, తల్లి గర్భములు పిండముగా రూపింపబడక మునిపే నీవు నేను ఆ దేవుని తలంపులు ఉన్నాము కనుక ఈ రోజున మనం బాప్తిసం పొంది ఆయన పోలికగా ఉన్నాం. ఇప్పుడు ఈ పోలిక పరిపక్వత్వం కావాలి. అప్పుడే క్రీస్తు శరీరములోని అవయవాల వలె, క్రీస్తు సంఘం వలె మనం తీర్చిదిద్దబడతాం. ఈ మాటలు వింటున్నా నీవు నీ జీవితంలో ఒకసారి ఆలోచించండి. క్రీస్తు సంఘం అనేది శరీరముగా నువ్వు మార్చబడాలంటే ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎవరు ఎత్తబడతారు? సంఘాలు, సేవకులు, ఎంతోమంది బాప్తిసం పొందిన వారు, యేసుని అంగీకరించిన వారు చాలామంది, లక్షల మంది ఉన్నారు. ఒక గ్రామం ఉంటే ఆ గ్రామంలో అనేక మంది ఉన్నారు. కానీ ఎత్తబడేది ఎవరు? క్రీస్తు శరీరమైనటువంటి సంఘానికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నటువంటి వారు మాత్రమే ఎత్తబడతారు తప్ప నామకార్థంగా, లోక సంబంధంగా, ఆచారబద్ధంగా జీవించే ఏ వ్యక్తి అయినా, ఏ సంఘమైనా ఎత్తబడదు. ఇది దేవుని వాక్యం చెప్తున్నటువంటి నగ్న సత్యం. మూడో అనుభవం పరిశుద్ధాత్మ అనుభవం. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఆనందం, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పోలికగా మార్చబడడం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిబింబింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మన ఆత్మని దేవుని పోలికగా మారుస్తాడు. అప్పుడు ఆ పోలిక శిరస్సుకి శరీరము మిళితం అవడం వల్ల సంపూర్ణ పురుషత్వం అనేది కలుగుతుంది. అక్కడ స్త్రీలో సంపూర్ణత్వం అనేది కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదండి, దేవుని వాక్యానుసారంగా జీవించటం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ఆత్మ యొక్క నడిపింపు ప్రకారం జీవించినప్పుడే క్రీస్తు సంఘములోని శరీరములోని ఒక అవయవాల వలె మనం ఉంటాం. చూడండి, ఈ రోజుల్లో మనం భూమి మీద గమనిస్తూ ఉన్నప్పుడు ఒక సంఘములో ఆ కులస్తులు తప్పితే ఇంకో కులస్తులు రావడానికి లేదు. వచ్చారంటే వచ్చిన వారిని అదొకలాగా చూడడం, వారిని ఏలెత్తి చూపెట్టడం, వారి లోపాలను చూపించడం, ఏదో ఒక విధంగా చెడగొట్టుకోవడం, సంఘానికి రానివ్వకుండా. అలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఏదో ఒక సమయాల్లో, సందర్భాల్లో, భోజనాల దగ్గర, వాక్యం చెప్పేటప్పుడు, ఇచ్చే దగ్గర, పొగిడే దగ్గర, పొగడిన దగ్గర, ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో అక్కడ ఆ కులతత్వం అనేది ప్రతి సంఘములో ఆ పని జరుగుతూనే ఉంది. ఎంత భయంకరమైన పరిస్థితి గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ సోదరుడు నా దగ్గరికి వచ్చాడు దేవుని వాక్యాన్ని వినడానికి. వాక్యం బాగా వినబుద్ధైంది. అతను వాక్యం విన్న తర్వాత క్రమం తప్పకుండా దేవుని మందిరానికి తన రాబడిలో దశంభాగం ఇస్తున్నాడు. తను ఏ విషయాల్లో లోపాలు కలిగి ఉన్నాడో దాన్ని ఎలా
సరి చేసుకొని జీవించాలో అనేది నాతో పర్సనల్గా వచ్చి మాట్లాడాడు. తన ప్రాబ్లం చెప్పాడు. దానికి దేవుని వాక్యానుసారంగా కొన్ని సొల్యూషన్స్ చెప్పాను. ఆ విధంగా జీవించడానికి అతను ప్రయత్నం చేస్తూ సంఘం పట్ల ప్రేమ కలిగి, సేవకుడిగా నా విషయంలో కూడా ప్రేమ కలిగి, తన కష్టార్జితం నుండి సహకారాన్ని అందిస్తూ సహాయం చేస్తూ, ఖాళీ దొరికినప్పుడల్లా పరిచర్య చేస్తూ, సేవకుల మాటకి అవిధేయులు కాకుండా సంఘానికి కట్టుబడి ఉన్నాడు. బాప్తిసం అయితే తీసుకోలేదు, కానీ పెళ్లి చేసుకోవాల్సిన టైం వచ్చింది. పెళ్లి పత్రికలు కొట్టించారు. సంఘంలో ప్రకటన చేశాం. ఇక 2-3 గంటల్లో సంఘంలో ప్రకటన చేసిన రీతిగా పెళ్లి జరగబోతుంది. ఈలోపు ఆ కుల సంబంధించినటువంటి వ్యక్తి పాస్టర్ గారు వచ్చి, మేం చేస్తేనే ఈ పెళ్లి చెల్లుబాటు అవుతుంది, లేదంటే మేము ఈ కులంలో నుండి వెలేస్తాం. మీరు ఆదివారం చర్చికి వెళ్తారా, వెళ్ళండి, అక్కడ మీకు ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళండి, కానీ మన కులమే, లేదంటే మాత్రం మీకు మాకు సంబంధాలు లేవని చెప్పి అతన్ని భయపెట్టి కలవర పెట్టేశారు. ఇక 2-3 గంటల్లో వివాహం చేయాల్సిన టైంలో నేనేం చేయాలో అర్థం కాక సైలెంట్ కూర్చున్నా. మీరు చేయమంటే చేస్తాను, లేదంటే సైలెంట్ ఉంటానయ్యా అన్న. పాస్టర్ గారు మీరేం అనుకోవద్దు, నేను మీ సంఘానికే వస్తాను, మా కుటుంబాన్ని మాత్రమే ప్రత్యేకించి కులం నుండి వెళ్ళేస్తానన్నారు. కనుక దయచేసి ఏమనుకోవద్దు అని చెప్పి ఆ పాస్టర్ గారిని, కుల పాస్టర్ గారిని తీసుకొచ్చి పెళ్లి చేయించుకున్నారు. అంటే ఏంటి? యేసు ప్రభు ఒక కులానికి సంబంధించినవాడు కాదు, ఒక భాష సంబంధించినటువంటి వాడు కాదు. యేసు ప్రభు క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు, ఒక మార్గం, క్రైస్తవ్యం. చూడండి, కన్వర్షన్ పెట్టుకుంటారు. హిందూ మాల, హిందూ క్రిస్టియన్, రెడ్డిస్ అని, బీసీ అని, ఓసీ అని కన్వర్షన్ పెట్టుకుంటారు. ఏ కులంలో నుండి అయినా క్రిస్టియన్లోకి జాయిన్ అవ్వచ్చు, కానీ ఏమండి ఇక వేరే వేరే కులాల్లో నుండి కన్వర్ట్ అవ్వడానికి అవకాశమే ఉండదు. కారణం ఏంటి? క్రైస్తవ్యం అనేది ఒక ప్రత్యేకించబడిన జీవితం, లోకానికి ఒక మాదిరికరమైనటువంటి జీవితం జీవించే క్రైస్తవ్యం అంటారు దాన్ని. అలాంటి పరిస్థితులన్నిటినీ మరచిపోయి ఈ రోజున ప్రజలు ఒక సంఘానికి ఒక పేరు పెట్టి, ఆ సంఘం ఒక కులానికి సంబంధించిందని చెప్పి వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి మార్గాల్లో సంఘాలు నడిపిస్తున్నారు. ఈ లోకంలో ఉన్నప్పుడు గుర్తింపు కొరకు ఒక సంఘం పేరు కావాలి, ఒక పాస్టర్ గారు కావాలి, కానీ పరలోకంలో ఇవేమి ఉండవు. చూడండి, మన శరీరంలో అవయవాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ వాటి పనులు చేసుకుంటున్నాయి. ఒకదాని పని ఒకటి చేయదు, దేని పని అది చేసుకుంటుంది. అలాగే ఎవరికి తగినట్లుగా వారు స్వార్థ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ సంఘాలు కట్టబడుతున్నాయి. కానీ క్రీస్తు ఒక్కడే, శరీరం ఒక్కటే, శిరస్సు ఒక్కటే. ఈ శరీరంలోనేటువంటి అవయవాలు వేరువేరైన శిరస్సుతో అతకబడి ఉన్నప్పుడే సంపూర్ణత చెందుతుంది, సంఘం ఎత్తబడుతుంది. మీరు మొట్టమొదట ఏ ఉపదేశాన్ని అయితే విని, ఏ ఉపదేశం ద్వారా రక్షించబడ్డారో, మొట్టమొదట ఏ వ్యక్తి ద్వారా మీరు రక్షించబడ్డారో, మొట్టమొదట ఏ సంఘానికైతే మీరు వెళుతున్నారో ఆ సంఘానికే మీరు అతుకబడి సంఘ సేవకుల ద్వారా ఆధ్యాత్మికమైన మార్గంలో ఎదిగించబడ్డం దేవుని చిత్తం. అయితే పరిపూర్ణత, సంపూర్ణత అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. అది లోతైన అనుభవం లేనప్పుడు ఇదిగో ఇలాంటి తత్వాలు అనేవి ప్రతి మనుషుల్లో కనబడుతుంటాయి, ప్రతి సంఘాల్లో కనబడుతుంటాయి. చూడండి, లోకంలో ఉన్నటువంటి వారు అనేకులు ఆయా విధాలుగా భేదాభిప్రాయాలు కలిగి ఉంటారు, కానీ సంఘాల్లో కూడా ఇలాంటి భేదాభిప్రాయాలు ఉండడం అనేది దేవునికి చాలా బాధ కలుగు చేసే విషయం. అది తెలియక ఈ రోజున క్రైస్తవులుగా ఉండలేకపోతున్నారు. క్రైస్తవ్యం అనేది దేవుని నామం అవమానపాలయ్యేటట్టుగా ప్రవర్తించే పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీతో చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, క్రీస్తు యేసు అనబడేటువంటి సంఘం, ఆ సంఘానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనేది మీరు స్పష్టంగా తెలుసుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధ ఆత్మ అనుభవం, ఇంకా కొన్ని అనుభవాలు మరొకసారి నేను మీతో పంచుకుంటాను. క్రీస్తు శరీరంలోనేటువంటి అవయవాలమై ఉన్నాం మనం. ఆ అవయవాలు వాటి పని ఏ విధంగా నిర్వర్తిస్తున్నాయో మనము కూడా మన సంఘాల్లో మన వాక్యం వింటూ ఆధ్యాత్మికంగా ఎదిగి, మనందరికీ పరలోక రాజ్యం ఒక్కటే, మనందరికీ బాప్తిసం ఒక్కటే, మనందరికీ దేవుడు ఒక్కడే. ఆ విషయాన్ని మర్చిపోకుండా మన జీవితాల్లో క్రీస్తు యొక్క శరీరం అనబడే సంఘంగా ఐక్యత కలిగి సమాధానముతో, సంతోషముతో కొనసాగడానికి ప్రయాసపడాలి. దేవుని వాక్యం ఆ విధంగా స్పష్టంగా హెచ్చరిక చేస్తుంది.
ఇందుకొరకే దేవుడు మనల్ని పిలిచాడని దేవుని వాక్యం చెప్తుంది. ఇందుకొరకే మన కొరకు ప్రాణం పెట్టాడని దేవుని వాక్యం చెప్తుంది. ఈ వాక్యాన్ని నమ్మి విశ్వసించిన నీవు నీ జీవితంలో కులానికి, మతానికి, సంఘానికి ప్రాధాన్యత ఇవ్వక దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చినట్లయితే క్రీస్తు శరీరం అనబడే సంఘములో ఒక వ్యక్తిగా, ఒక అవయవంగా నువ్వు కూడా తీర్చిదిద్దబడతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన వెడికేడులో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు నేను మీకు చెప్పినటువంటి ఈ వాక్య సారాంశము సంపూర్ణంగా ముగించబడలేదు. నెక్స్ట్ వెబ్సైట్లో నేను మీకు సంపూర్ణంగా ఈ వాక్య సారాంశాన్ని బోధిస్తాను. దయచేసి తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి నీకు స్తోత్రం నాయనా. క్రీస్తు శరీరం అనబడే ఈ సంఘానికి ఉండాల్సిన లక్షణం ఏమై ఉంటుందో మీరు మాతో స్పష్టంగా తెలియపరిచారు. తండ్రి, శిరస్సు మీరు అయి ఉన్నారు, మీకు శిరస్సు తండ్రి అయి ఉన్నాడు. స్త్రీకి పురుషుడు, పురుషునికి క్రీస్తు, క్రీస్తుకి దేవుడని దేవుని వాక్యం నాయనా నీ వాక్యం సెలవిస్తుంది. కనుక శరీరం అనబడే సంఘముగా ఉన్న మేము నీ పోలికగా మేము మార్చబడినట్లుగా మారు మనసు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ అనుభవం లేనిదే మార్చబడలేమని మీ వాక్యం సెలవిచ్చిన మాటల్ని బిడ్డలు విన్నారు. హృదయమందు పశ్చాత్తాపడుతున్నారు. వారి జీవితాల్లో ఇలాంటి తత్వాలు, భేదాభిప్రాయాలు తొలగించండి. యేసు క్రీస్తు అందరికి దేవుడు, బాప్తిస్మం ఒకటే, సంఘం పరలోకంలో ఒకటే, శరీరము ఒకటే అని వారు గ్రహించి విభేదాలను తొలగించి వారి పశ్చాత్తాప హృదయాన్ని బట్టి వారి జీవితాల్లో మేలు చేసి ఐక్యతను, సమాధానాన్ని ఇవ్వండి. సంఘాల్లో ఐక్యతను దయచేయండి, కుటుంబాల్లో ఐక్యతను దయచేయండి, విశ్వాసులకి సేవకుల మధ్యలో నాయన ఐక్యతను దయచేయండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అడ్రస్: సజీవులు ప్రార్థనా మందిరం, అలైవ్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 1-11/A, టిఎన్ నగర్, కొండమూడు విలేజ్, రాజుపాలెం మండలం, గుంటూరు డిస్ట్రిక్ట్. పిన్ నంబర్ 522413. మా సెల్ నంబర్ 9550207578. అందరికీ వందనాలు.